హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. వెల్కమ్ టు బ్రహ్మ లక్కీ వీడియోస్. చెప్పాను కదండి, డైలీ నేను ఫిజిక్స్ డెఫినేషన్ అయినా డెరివేషన్ అయినా ప్రాబ్లం అయినా చేస్తానని. సో ఈరోజు ఒక ప్రాబ్లం చేస్తున్నానండి. ఏ బ్లాక్ ఆఫ్, ఇది కెలోరీమీటర్లో ఉన్న ప్రాబ్లమే. ఏ బ్లాక్ ఆఫ్ అల్యూమినియం ఆఫ్ మాస్ 2 kg was supplied with 3600 joules of heat. If the specific heat of aluminum is 900 joule kg degree centigrade, then the rise in temperature is. ఇక్కడ చూడండి, మనల్ని ఏమి ఇచ్చారండి? మాస్ ఇచ్చారు. మాస్ ఈజ్ ఈక్వల్ టు 2 kg ఇచ్చారు అండ్ సప్లైడ్ విత్ హీట్ ఇచ్చారు. అంటే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 3600 జౌల్స్ అండ్ ఏమి ఇచ్చారు? స్పెసిఫిక్ హీట్ ఇచ్చారు. స్పెసిఫిక్ హీట్ని మనం ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 900 జౌల్స్ ఫర్ కేజీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి? రైజ్ ఇన్ టెంపరేచర్. రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా తీటా. సో మనకి ఈక్వేషన్ తెలుసు కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా తీటా. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా క్యూ ఎంత అండి? 3600 బై ఎం ఎంత? 2 ఇంటూ 9000. ఇక్కడ చూడండి, 600 బై 2 9s ఎంతండి? 1800. 2 zeros క్యాన్సిల్, 8 1s 8 2s. సో మనకి డెల్టా తీటా అండి ఇది. సో డెల్టా డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు 2 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనకి వాళ్ళు మాస్ ఇచ్చారు, అలాగే హీట్ ఇచ్చారు, అలాగే స్పెసిఫిక్ హీట్ ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది రైజ్ ఇన్ టెంపరేచర్. సో మాస్ ఈజ్ ఈక్వల్ 2 kg, డెల్టా క్యూ హీట్ రిక్వైర్డ్ ఇన్ గెయిన్ హీట్ రిక్వైర్డ్ 3600 అండ్ స్పెసిఫిక్ హీట్ 900. సో మనం కనుక్కోవాల్సింది టెంపరేచర్ అంటే డెల్టా తీటా. సో మనకు ఫార్ములా ఇది, డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం ఎస్. సో ఎం ఇంటూ ఎం డివైడెడ్ హీట్ బై 2 ఇంటూ 900. ఇలా చేస్తే క్యాన్సిల్ చేస్తే 18 1s 18 2s 0 0 క్యాన్సిల్ అయిపోయింది. సో రైజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు 2 డిగ్రీ సెంటిగ్రేడ్. Thank you friend, subscribe my channel. Thank you.